పార్థ, సాంఖ్యయోగం వలన మనిషి పరమాత్మను నిరంతరం స్మరిస్తూ ఉంటాడు. పరమాత్మను స్మరించడం వలన మనిషి మనసులో అంకిత భావం ఉత్పన్నమవుతుంది. అటువంటి భావాన్ని భక్తి అని అంటారు. భక్తి వలన మనిషికి సత్య అసత్యాల జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం వలన వాడు పరమాత్మను దర్శించగలుగుతాడు. అలా ఎవరైతే పరమాత్మను దర్శించగలుగుతారో వారే వాస్తవమైన కర్మయోగిగా మారగలరు. జన్మల పరంపర నుండి విముక్తి చెంది మోక్షాన్ని పొందగలుగుతారు. ఆత్మలన్నింటికీ అంతిమ లక్ష్యం అదే. ధర్మం యొక్క అంతిమ చరణం కూడా అదే. కానీ నేను పరమాత్మను దర్శించకుండా అంకిత భావం ఎలా వ్యక్తం చేయగలను మాధవ?